ఈ ప్రభు బలారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ఫిబ్రవరి ఈ మొదటి తేదీ నుండి ఈ మాసపు చివరి రోజు వరకు మీ అందరికీ నా దేవుని కృప కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యము నుండి 2వ వాక్యము వరకు నేనే చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. మీరు తలెత్తి నన్ను చూడండి. క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ఈ మాసము దేవుడు మనతో చేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నేను నీకు ముందుగా వెళ్ళబోతున్నా. నేను నీకు ముందుగా వెళ్ళబోతున్నా. నేను నీకు చెప్పండి, నేను నీకు ముందుగా వెళ్ళబోతున్నా. ఈ 2వ మాసంలో నా ప్రభు మీ అందరికంటే ముందుగా అడుగులు వేయబోతూ ఉన్నాడు. మీ అందరికంటే ముందుగా నడవబోతూ ఉన్నారు. మీ ఎదుట నిలబడిన ప్రతి మార్గాలన్నిటిని నా దేవుడు సరాలము చేయబోతూ ఉన్నారు. సరాలము చేయబడిన స్థలములో మీరు అడుగులు వేయబోతూ ఉన్నారు. సరాలము చేయబడిన స్థలములో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. అందుకని ఆయన మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు కదా. ఈ మాట ఎవరిని గూర్చి దేవాతి దేవుడు చెప్పారు అంటే, ఒక అన్యజనుడైన కోరేషును గూర్చి, అన్యజనుడైన ఒక రాజును గూర్చి దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. చూడు, నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను. ఎందుకు అంటే, నా జనులను నీవు విడిపించుటకును, నా జనులను నీవు నడిపించుటకును, నీ ద్వారా మందిరము కట్టబడినట్లుగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని కొన్ని విషయాలు అతనితో చెప్పాడు. దేవుడు అతనితో కొన్ని విషయాలు చెప్పినప్పుడు బహుశా ఈ కోరేషు కూడా దేవునితో అని ఉన్నారేమో. అయ్యా, ఈ కోరేషు కూడా దేవుణ్ణి అడిగినట్టున్నాడు. ఏమండి, నీవేమో ఏర్పరుచుకున్నాను అన్నావు, నీవేమో పిలుచుకున్నావు అన్నావు, ఈ ప్రజలను విడిపించుటకు నేను కోరుకొనిన వాడను నీవే అన్నావు. బాగానే ఉంది. మరి నా ఎదుట పరిస్థితులన్నీ విభిన్నంగా నిలబడ్డాయి కదా. నా ఎదుట పరిస్థితుల ప్రభావాలని విభిన్నంగా మలచబడి నా మీదికి ఎగిసిపడుతున్నాయి కదా. నేను వెళ్ళవలసిన మార్గాలన్నీ మూయబడిపోయాయి. నేను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా నా ఎదుట ఆటంకాలని అడ్డుగోడలుగా నిలబడ్డాయి. నువ్వేమో నీ వలన అంటున్నావు, నేను చూస్తేనేమో ఇలాంటి ఇబ్బందులన్నీ నా కన్నుల ముందు కనపడుతూ ఉన్నాయి. ఇది నా వల్ల అయితే కాదులే అన్నాడు. ఇది నా చేత అయితే కాదులే అన్నాడు. వెంటనండి దేవాతి దేవుడు అతనికి ఆనందాన్ని కలగ చేయగలిగిన మాట, లేకపోతే అతని హృదయాన్ని తెప్పరిల్ల చేయగలిగిన మాట అతనితో చెప్తున్నాడు. కోరేషు, నువ్వు ఎవరివో తెలుసా? చేత కాక చేతులు ముడుచుకొని కూర్చుండేవాడివి కాదు. నువ్వు ఎవరివో తెలుసా? నేను నిన్ను అభిషేకించాను. నేను నిన్ను విడిచిపెట్టేదానికి కాదు,
నేను నిన్ను ఎందుకు పిలిచాను అంటే, నేను ఎందుకు నిన్ను ఏర్పరుచుకున్నాను అంటే, నేను ఎందుకు పిలిచిన నేను, ఏర్పరిచిన నేను నిన్ను ఎందుకు అభిషేకించాను అంటే, నిన్ను విడిచిపెట్టేదానికి కాదు. మరి ఎందుకయ్యా ఇవన్నీ ఇలా ఉంటే అంటే దేవుడు అంటారు, ఒరే బాబు, నిన్ను విడిచిపెట్టకుండా నీ కుడి చేతిని నేను పట్టుకోవటమే కాదు, ఇదిగో నీ ఎదుట ముయ్యబడిన ద్వారాలన్నిటిని నేనేం చేస్తా, తెరుస్తా. నీ ఎదుట ముయ్యబడిన తలుపులన్నిటిని నేనేం చేస్తాను, తీస్తాను. నీకు ఎలా మార్గాన్ని ఉంచబోతున్నానంటే, రాజమార్గముగా నీ ఎదుట నేను మార్గాన్ని సరళం చేయబోతున్నాను అని అతనితో ఒక మాట అంటున్నాడు. ఇక మీదట నీ ఎదుట నిలబడినవన్నీ, నీకు అడ్డుగా నిలబడినవన్నిటినీ నేను తెరిచేదానికి, నేను తీసేదానికి, ఇదిగో ఈ దినము నుండి కోరేష్, నేను నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను. వెళ్ళిన నేను మార్గమంతటిని సరళము చేయబోతూ ఉన్నాను. మార్గమంతట్లో నీకు సరళము చేసి నేను నిన్ను నడిపించబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాది దేవుడు అన్యజనుడైన కోరేషును అభిషేకించి అతని చేతిని పట్టుకొని అతని ముంగిట నిలబడిన ద్వారాలను తెరచి అతనికి ముందుగా దేవుడు వెళ్ళి మార్గాలను ఏం చేశాడు, సరళం చేశాడు. ఇదిగో 2026 ఈ ఫిబ్రవరి ఈ 2వ మాసం ఈ మొదటి తేదీ నా ప్రభు మీ అందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ గడిచిన మాసం అంతా, గడిచిన సంవత్సరాలన్నిట ఏ మార్గాలు ముయ్యబడుతూ వచ్చాయో, ఏ మార్గాలు తెరవబడక నిస్సాయ స్థితిలో నీవు కృంగిపోతూ వచ్చావో నాకు తెలియదండి. సందేహపడవలసిన అక్కర్లేదు. ఆ రోజు కోరేషుతో చెప్పిన దేవుడు ఈరోజు మీ అందరితో చెప్తున్నారు. ఆ రోజు కోరేషును అభిషేకించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ అభిషేకించబోతూ ఉన్నారు. ఆ రోజు కోరేషును పిలిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరితో నా దేవుడు చెప్పకనే చెబుతున్నారు. ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా, ఈ దినము నుండి మీ ఎదుట నిలబడిన ద్వారాలు తెరుచుటకు నేను మీ కుడి చేతిని పట్టుకొని నడిపించబోతూ ఉన్నాను. మీ కుడి చేతిని పట్టుకొని గమ్యము చేర్చబోతూ ఉన్నాను. ఏవి నీ ఎదుట ముయ్యబడకుండా, ఏవి నీ ఎదుట ముయ్యబడకుండా నేను నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను. ఇదిగో ఈ మాసపు ఈ మొదటి తేదీ నుండి మీకు ముందుగా నా దేవుడు అడుగులు వేయబోతూ ఉన్నారు. మీకు ముందు నడవబోతూ ఉన్నారు. మీ మార్గమును సరళము చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి ఈ ఆరాధన పాలు పొందిన ప్రతి ఒక్కరి ముంగిట నా దేవుడు నిలిచి ఉండబోతూ ఉన్నారు. మీ చేతులను పట్టుకోబోతూ ఉన్నారు. ప్రతి మార్గమును సరళము చేయబోతూ ఉన్నాడు. ప్రతి మార్గమును సరళము చేయబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కరలేదు. ఈ 2వ మాసములో నా దేవుడు తప్పక మీ మార్గాలన్నిటిని సరళము చేయుటకు నా దేవుడు మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. ముందుగా నడవబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసించగలిగితే, ఈరోజు దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, ఇప్పటి వరకు మూయబడిన ప్రతి ద్వారమును నా దేవుడు తెరవబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాలన్నిటిని సరళము చేయునుగాక. గట్టిగా చెప్పండి. పక్కన ఒక్క మాట చెప్పండి. ఆ దేవుడు ఈ మాసములో నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గములను సరళము చేయబోతూ ఉన్నారు. ఏ మార్గమైనా మీరు చెప్పమంటారు, నేను చెప్తున్నాను, మిమ్మల్ని చెప్పమంటల్లా. ఏ మార్గమైనా నా దేవుడు ఈ మాసంలో ఏం చేయబోతున్నాడు, సరళము చేయుటకు ఎలా వెళ్ళబోతున్నాడు. నీకు ఇచ్చిన మాసం దేవుడు నీకు ముందు నడవక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు, ఎన్నో ఇక్కట్ల మధ్య నడిపించబడుతూ వచ్చావు. ఎందుకని అంటే నిన్ను నడిపించగలిగిన దేవుడు నీకు ముందు లేడు కదా. ఒక మాట మీకు పరిచయం చేస్తాను. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులు, కొంచెం సౌండ్ తగ్గి, హల్లెలూయా. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి వస్తున్నారు.
కొంచెం దూరం వచ్చేలోపు నాయకుడు దేవునితో ఉన్నారు, ప్రజలు పర్వతం క్రింద ఉన్నారు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న దాంట్లో సందేశం ఏంటంటే, ఈ ప్రజలందరూ అహరోను దగ్గరికి వచ్చి అహరోనుతో ఒక మాట అంటున్నారు. అహరోన్, బాబు యాజకుడా, సేవకుడా, జాగ్రత్తగా విని మేము చెప్పేది అన్నారు. పాపం వీళ్ళు ఏ మంచి విషయాలు చెప్తారని ఈ అహరోను కూడా జాగ్రత్తగా వింటున్నారు. అంతలో వారిలో కొందరు అంటారు, చూడండి, మమ్మలను ఐగుప్తు దేశములో నుండి మాకు ముందు నడిచిన మోషే, ఐగుప్తు దేశములో దేవుని మాటను మాకు తెలియచేసిన మోషే ఏమయ్యాడో మాకు తెలియట్లా. అసలు ఉన్నాడో లేడో, బ్రతికాడో సచ్చాడో మాకు తెలియదు. ఎందుకంటే దేవునితో మాట్లాడాలని వెళ్ళాడు, ఎన్ని రోజులైనప్పటికీ రాడే. అసలు ఉన్నాడో లేదో మాకు తెలియదు బాబు. అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒక దేవతను లేకపోతే ఒక ప్రతిమను, ఒక బొమ్మను మీరు తయారు చేసి నీవు మా ముందు పెడితే ఆ దేవత కదా, ఆ దేవత మాకు ముందు నడిచి మమ్మల్ని గమ్యము చేరుస్తుందేమో. ఎవరంటున్న మాట? ఇశ్రాయేలు అందరూ అంటున్నారు, బాబు ఏమయ్యారో మాకు తెలియదు, అసలు ఉన్నారో లేదో తెలియదు. అందుకని ఇప్పటి వరకు మోసే మాకు ముందు ఉన్నాడు అనుకున్నాం. ఇప్పటి వరకు మోసేను పిలిచి ఆయన మాటను పంపిన దేవుడు మాకు ముందు ఉన్నాడు అనుకున్నాం. కానీ ఆయన లేడు, దేవుడు లేడు. అందుకని ఇప్పుడు మాకు ముందు ఎవరు ఉండాలి? చెప్పరు ఏంటండి? నాకు వచ్చిన ఒక డౌట్. 32వ అధ్యాయములో ఇశ్రాయేలు అందరూ అహరోనుతో అంటారు, ఏమంటారు? అయ్యా, మాకు ముందు ఒక దేవత నిలబడాలి, మమ్మల్ని నడిపించగలిగిన దేవత మాకు ముందు నిలిచి మాకు ఆలోచన చెప్పాలి. అందుకని ఒక దూతను తయారు చేయి, ఒక ప్రతిమను తయారు చేయి అన్నారు. నేననేది ముందులే వాక్యంలో రాయబడిన మాట తెలుసండి. మరి అప్పటి వరకు సీనాయి పర్వతం వరకు వీరికి ముందు నడిచింది ఎవరు? చెప్పరు ఏంటండి? మోషే కాదు, అహరోను కాదు. సీనాయి పర్వతం వరకు, ఐగుప్తు దేశము మొదలుకొని సీనాయి పర్వతం వరకు వీరికి ముందు నడిచింది ఎవరు అంటే, వీరిని సృష్టించిన సృష్టికర్త. వీరికి ముందు దేవుడు నడిచాడు. ఎలా నడిచాడు? పగలు మేఘ స్తంభముగా, రాత్రి వెలుగునిచ్చుటకు అగ్ని స్తంభముగా వీరికి ముందు నడిచినట్లుగా లేఖనంలో రాయబడింది. 13వ అధ్యాయం రాయబడిన మాట ఏంటంటే, వీరికి ముందుగా అగ్ని మేఘమైన స్తంభములో ఆయన వీరికి ముందు నడిచెను. నేనంటాను, మరి దీన్ని మర్చిపోయారు. దేనిని? ఒరే, దేవుడు మాకు ముందు నిలిచి మమ్మల్ని నడిపించాడు కదా, దేవుడు మాకు ముందు నిలిచి ఎర్ర సముద్రము లాంటి వాటిని అణచివేశాడు కదా, దేవుడు మాకు ముందు నిలిచి శత్రువులందరినీ అణచివేశాడు కదా, మరి దేవుడు ఇప్పటి వరకు మాకు ముందు ఉన్నారు కనుక మేమేం చూసాం? జయాన్ని చూస్తూ వచ్చాం. దేవుడు మాకు ముందు నడుచుతూ వచ్చాడు కనుక ఏ ఇబ్బందులు మాకు కలగలేదు అనుకోవలసిన వారు ఇప్పుడు దేవుడు వారికి ముందు నడిచిన దాన్ని మరచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? చెప్పరేంటండి? ఏం కోరుకుంటున్నారు అంటే, ఏది? మాట్లాడని ఒక ప్రతిమ, ఆలోచన ఇవ్వలేని ఒక ప్రతిమ, నడవలేని ఒక ప్రతిమ, చేతులు చాపి ఆశీర్వదించలేని ఒక ప్రతిమ మాకు కావాలి అని కోరుకుంటున్నారు. నాకు వచ్చిన ఒక డౌట్, నాకు మళ్ళీ డౌట్లు వస్తాయి. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, అహరోను ఎవరు? చెప్పండి గట్టిగా. అహరోను ఎవరు? యాజకుడు కదా. ఇప్పుడు యాజకుడు అంటే ఎవరు? ఏంటి? దేవునికి ప్రతినిధి. ప్రజలకు దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్న ఒక వారధి. అంటే ప్రజలను దేవుని యొద్దకు చేర్చగలిగిన, ప్రజలను దేవుని వైపు త్రిప్పగలిగిన ఒక వారధి. ఎవరు? చెప్పరేంటండి? మరి ఇలాంటి అహరోను ఏమయ్యాడు? హెచ్చరించవలసిన వాడు,
బుద్ధి చెప్పవలసిన వాడు. ఓ ఇశ్రాయేలు వారులారా, ఇప్పటి వరకు దేవుడు కదా మీకు ముందు నడిచింది, ఇప్పటి వరకు దేవుడు కదా మీకు ఆలోచన చెప్పింది, ఇప్పటి వరకు దేవుడు కదా మీ అక్కరలను తీర్చింది, ఇప్పటి వరకు మార్గపు మధ్యలో పొంచి ఉన్న ప్రతి అపాయాలను తప్పించింది ఎవరు? చెప్పరేంటండి? దేవుడు కదా. మరి ఇప్పుడు ఆ దేవుణ్ణి విడచి మాట్లాడని దాన్ని ఎందుకు మీరు ముందు పెట్టుకుంటున్నారు? మాట్లాడని దాన్ని ఎందుకు మీరు ముందు నడవాలని కోరుకుంటున్నారు? ఇది తప్పు అని హెచ్చరించవలసిన వాడు ఏం చేశాడు? హెచ్చరించాడా? ఓ మాట చెప్పనా, ఈ రోజున సంఘాలు ఎందుకు పతనావస్థలోనికి వెళ్తున్నాయి? ఈ రోజున విశ్వాసులుగా ఎందుకు నిలబడలేకపోతున్నారు? విశ్వాసం నుంచి ఎందుకు వైతొలిగిపోతున్నాడు? విశ్వాసంలో స్థిరపరచబడవలసిన విశ్వాసి ఎందుకు విశ్వాసంలో స్థిరపరచబడలేకపోతున్నారంటే, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు సంఘాన్ని హెచ్చరిక చేయట్లేదు. సంఘం ఏది చేసినా చూసి ఆనందపడుతాడు, సంఘం ఏది మాట్లాడినా చూసి ఆనందపడతాడు. ఎందుకంటే రావలసినవి రావు గనుక, ముట్టవలసినవి ముట్టవు గనుక. అందుకని ఏం చేస్తాడు? చూసి చూడనట్టుగా, నేనంటాను, చూచి చూడనట్టుగా వెళ్ళాడనుకో, నష్టము వాటిల్లుతుంది. నేను చెప్పట్ల, వాక్యం చెబుతుంది. హెచ్చరించవలసిన వాడు హెచ్చరించక వారు కోరుకొనిన ఒక ప్రతిమను చేసి వారు ముందు పెట్టాడు. ఎంతమంది చచ్చారు ఆ రోజు? ఏం మాట్లాడరే? ఇంచుమించుగా 3000 మంది కత్తి చేత వధ చేయబడ్డారు. ఎందుకు ఇంతటి కారణం? అక్కడ జరిగేదానికి కారణం ఏంటంటే, వారి ముందు ఎవరు లేరు? చెప్పరేంటండి? జీవాధిపతి వారి ముందు లేడు. ఓ మాట మీతో చెప్తున్నాను, వినండి. ఈ రోజున మన ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, శరీర సంబంధమైన జీవితం కావచ్చు, ఎందుకు మరణావస్థలోనికి వెళ్ళిందో తెలుసా? ఎందుకు మరణావస్థలు నిలిచిపోయిందో తెలుసా? మరి మీరు అంటారు, మేము ఎక్కడ చచ్చామండి బాబు, మేము బ్రతికే ఉన్నాం కదా, వాక్యం ఉంటుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది, కానీ నువ్వెవరివి? చెప్పరేంటండి? యేసుప్రభు అంటారు, జీవించుచున్నావన్న పేరు ఉంది. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ నామకార్థపు విశ్వాసి, జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది. సంఘములో నేను కూడా ఒక సభ్యుడునని నీవు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చెప్పరేంటండి? సచ్చిన స్థితి. ఎందుకని అంటే, నీకు ముందు ఎవరున్నారు? చెప్పరేంటండి? దేవుడు లేడు. దేవుడు లేకపోబట్టే నీకు ముందు నచ్చిన వారు ఉన్నారు, నీకు ముందు నచ్చిన ప్రతిమ నిలబడింది, నీకు ముందు మెచ్చిన వారు ఉన్నారు. కనుకనే నీ జీవితము ఆశీర్వాదానికి సమీపంగా లేదు. సంవత్సరాలు గతించిపోయాయి, మాసాలు గతించిపోయాయి, కానీ బ్రతుకుల మార్పు ఏమైనా ఉందా అంటే లేదు. కారణం నీకు ముందు వెళ్ళవలసిన దేవుడు నీకు ముందు లేడు. ఇశ్రాయేలు జీవిత చరిత్ర అదే. 13వ అధ్యాయములో అగ్ని మేఘ స్తంభముగా ఆయన వారి ముందు నడిచాడు. 32వ అధ్యాయంలోనికి వచ్చేలోపు 32వ అధ్యాయం మనకు సమాధానం చెబుతుంది, వారి ముందు నడిచిన దేవుడు ఇప్పుడు వారి ముందు లేడు. ఏమయ్యాడు? కనుమరుగైపోయాడు. ఎందుకు కనుమరుగైపోయాడు అంటే, మన హృదయములో, మన ముంగిట నిలబడిన దేవునికి మనం ఏమివ్వాలా? ఆ స్థానం ఇవ్వాలా. అందుకే ఏదో 26వ తేదీ పాట పాడారు, ఏదది 2వ చరణంలో ఉందనుకుంటా, 2వ చరణంలో ఉంది, 2వ చరణంలో బల పదం పెట్టారు 2వ చరణంలో. అసలు ఈ స్థానాన్ని నేను ఊహించలేదు, కానీ ఈ స్థానము నీవు నాకు చెప్పరేంటండి? నేనైతే ఊహించలా, కానీ ఈ స్థానాన్ని నువ్వు చెప్పరేంటండి? నేనంటానండి, దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు కదా, మరి ఇచ్చిన ఆ దేవుని ముందు ఉంచుతున్నావా ఏంటండి? ఆ దేవుని మనం ఉంచట్లా. ఎవరిని ఉంచుతున్నావు? మనుషులను. నీవు దేనినైతే అతిగా ప్రేమిస్తున్నావో అదే నీకు విగ్రహం. నువ్వు మరలా ప్రతిమ చేసుకోవాల్సిన అక్కర్లేదు. నువ్వు ఎవరినైతే అమితంగా ప్రేమించుచున్నావో అది నీకేంటి? చెప్పరేంటండి?
నాకంటే భూమి మీద నువ్వు ఎవరిని ఎక్కువగా ఎవరన్నమాట? మరి నువ్వు మనుషుని ఎందుకు ప్రేమిస్తున్నా? దేవుని కంటే మనిషిని ఎందుకు ఆరాధిస్తున్నావు? దేవుని కంటే మనుషుల మీద నీ ప్రేమ ఎందుకు ఎక్కువగా మారింది? ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని మీద ఉండవలసిన ప్రేమ లోకం మీదకి వెళ్తుందంటే నీవు నష్టములో నిలిచి ఉన్నావు. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఓ ఇశ్రాయేలు వారులారా, నేను నీకు ముందుగా వెళ్ళాలని కోరుకున్నాను. మీ ముందు నిలబడిన మార్గాన్ని సరళం చేయాలనుకున్నాను. మీ ముందు వేయబడిన ద్వారాలను తెరిచి మీరు ఆశీర్వాదకరంగా గమ్యము చేరాలని ఆశపడ్డాను. కానీ ముందు నడవవలసిన నేను మీకు ముందు నడవకుండా మీరు ఏం చేశారు? విగ్రహానికి మీ ముందు తెచ్చిపెట్టుకున్నారు. నేను మీ ముందు అందుకే దేవుడు అంటారు, మోషను పంపి, నువ్వు వెళ్ళరా బాబు, నేను వీరికి ముందు ఉండవలసిన నేను ముందు లేను. ఇప్పుడు నా మీద ఉండవలసిన ప్రేమ ఎవరి మీదకి వెళ్ళింది? ఒక ప్రతిమ మీదకి వెళ్ళింది. గనుక నువ్వు వెళ్ళు. ఇక వెళ్ళకపోతే ఇంకా అలజడి కలుగుతుంది, వెళ్ళకపోతే ఇంకా నష్టం వాటిల్లుతుంది. ఇక నువ్వు వెళ్ళకపోతే ఇబ్బందుల పాలవుతారు ప్రజలు, వెళ్ళు అని దేవుడు చెప్తే మోసే కిందకి దిగి వచ్చి వస్తే కింద ఏం జరుగుతుంది? ఏంటండి, ఎవరిని ఆరాధించాలి? ఎవరిని సేవించాలి? సేవించవలసిన దేవుని ప్రజలు సేవించట్లా, ఆరాధించవలసిన దేవుని ప్రజలు ఆరాధించట్లా. వారి ముంగిట ఎవరిని పెట్టారు? ఒక ప్రతిమ. ఇప్పుడు వీరి ముంగిట ఎవరు వచ్చారు? క్రొత్త దేవుడు అప్పటికప్పుడు ఎలిసాడు అక్కడ. వారి ముంగిట ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ దేవుని పట్టుకుని అబ్బో ఏంటి, ఇక రాగాలు, ఇక నాట్యం, ఇక భజన, అటు బ్రహ్మాండంగా భజన చేస్తున్నారు. అబ్బో భజన చేస్తుంటే మోసే దిగి వచ్చి, రేయ్ మీరు చేస్తున్నది ఏంటి? నేను అంటాను, ఈ మాట ఎవరు హెచ్చరించాలి? మొదట అహరోను హెచ్చరించాలి, అహరోను ఖండించాలి. ఖండించవలసిన అహరోను, హెచ్చరించవలసిన అహరోను వారితో కలిసిపోయాడు. నేనంటాను, నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అహరోన్? విశ్వాసులతో కలిసిపోయేదానిక? అహరోన్ నిన్ను ఎందుకు ప్రతిష్ఠించాడు? విశ్వాసులతో నీవు కలిసిపోయి వారితో మెలిసి ఉండేదానికా? అహరోన్ విశ్వాసులు చెప్పింది చేసేదానికా నిన్ను ఏర్పరచుకున్నది? నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానంటే నేను చెప్పింది ప్రజలకు చెబుతావని. కానీ అహరోన్ ఏం చేశారు? వారు చెప్పింది చేస్తున్నారు. నేనంటానండి, విశ్వాసి చెప్పింది సేవకుడుగా తినాల్సింది, సేవకుడు చెప్పింది గట్టిగా చెప్పు. ఏడ వింటాం కొంచెం కష్టం, మీరు చెప్పింది కానీ మేము విన్నామంటే నెత్తి మీద పెట్టుకుంటారు కదా. నేను చెప్పింది మీరు నడవండి అంటే చర్చి కూడా రారు. నేననే మాట అదే, హెచ్చరిక చేయవలసిన అహరోను హెచ్చరిక చేయలే. మోసే కొండ దిగి వచ్చి ఇప్పుడు అహరోను పిలిచి, ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అహరోన్, నీకు ఎందుకు అప్పగించా నీ ప్రజలను? నీకు ఎందుకు నీ చేతుల్లో పెట్టిపోయా నీ ప్రజలను? దేవుడిచ్చిన ఈ లక్షల మందిని నువ్వు కాపాడుతావని కదా. నీవు క్షేమకరంగా నేను వచ్చేంత వరకు వీరిని వాక్యము చేత పోషిస్తావని కదా. వీరు మార్గాలు తొలగిపోకుండా వీరు మార్గాలు నిలబడి గమ్యము చేరుతారని కదా నిన్ను ఇక్కడ పెట్టింది. మరి పెట్టిన ఉద్దేశాన్ని మరచి వారి మాటలు నువ్వు ఎందుకు విన్నావురా బాబు? ఎందుకు విన్నావు బాబు? నేను వినలేదయ్యా. మరి వినకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? వారే నా దగ్గరకు వచ్చి బలవంతం చేశారంటే ఎవరిని? మరి బలవంతం చేసి మారిపోతావేంటి? మాట్లాడండి. బలవంతం చేస్తే మారుతావా? మరి దేవుని మాట వింటావా? ఒక విశ్వాసి మాట వింటావా? దేవుని మాటకు లోపడుతావా? ఒక విశ్వాసి మాటకు లోపడుతావా? ఏంటండి, మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. అహరోను ఎవరి మాట వినాలి? విశ్వాసి మాట వినాలా? దేవుని మాట వినాలా? ఇప్పుడు దేవుని మాట వినవలసిన వాడు దేవుని మాటను ప్రక్కన పెట్టి ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? మోసే వచ్చి గద్దిస్తున్నాడు, నీవు చేసినది సరైన పని కాదు. వీరు మార్గాలు తప్పి తిరుగుతూ ఉంటే, వీరు మార్గాల్లో నిలబడకపోతే హెచ్చరించవలసిన వాడు హెచ్చరించకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు అని మోసే అహరోను తిట్టి తిన్నగా ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఒకటి అన్నాడు, యెహోవా పక్షమున ఎవరు ఉంటారనరా బాబు? బయటికి రండి, వద్దు, రండి, బయటికి రండి. వచ్చారు. ఎవరు వచ్చారు? అందరు రారు.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, దేవుని పక్షమున ఉండటకు మీరు ఎవరైనా రండి అంటే వస్తారా? నిజం చెప్పండి, వస్తారు. కొన్ని కండిషన్లు పెట్టాను అనుకో, వస్తారా? రారు. కొందరు వస్తారు. ఎందరు? కొందరే. ఇంతమందిలో కొందరే బయటకు వస్తారు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? మాకు నచ్చలేదండి. ఏంటి? పద్ధతులు. మోషే పిలిచాడు, రండి అన్నాడు. ఎవరు వచ్చారు? దేవుడు. ఓ మాట చెప్పనా, పరలోక పట్టణానికి ఇక్కడ కూడి ఉన్న వారందరూ వెళ్ళరు. ఎవరు వెళ్తారు? డాష్ మీకే తెలియను. నిజం, మీకే తెలియను. అందుకని నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మోసే వచ్చి పిలిస్తే వచ్చారు, లేవీలు వచ్చారు. లేవీలు వచ్చి లేవీలు నిలబడితే లేవీలతో ఒక మాట అన్నాడు. కత్తి ఇచ్చాడు, తలా ఒక కత్తి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పోయి వరుస వాయిలేని చూడగాకండి, అన్నొచ్చాడని ప్రేమ పంచగాకండి, అమ్మ వచ్చిందని జాలి చూపగాకండి, నాన్న వచ్చాడని బాధ్యత కలిగి ఉండగాకండి. మీకు ఎవరు వస్తే వాడిని పొడిసేయి. మా అన్న, మా అక్క, మా వదిన, మా బావ, మా మామ అనగాకు. అందరం ఎవరిమి? ఒక పాత్రలోనిదే తింటున్నాం, ఒక పాత్రలోనిదే త్రాగుతున్నాం. దీంట్లో వరసలు లేవు. అందుకే పిలిచాడు, పొడవమన్నాడు, వచ్చారు, పొడిచారు. ఎంతమంది వచ్చారు అక్కడ? చెప్పరేంటండి? ఇప్పుడు నేను ఇంత స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, ఎందుకు ఇంత నష్టం జరిగిందాడా? నష్టం జరిగేదానికి కారణం ఏంటంటే, ముందు నడవవలసిన దేవుడు ముందు లేడు. వీరి ముందు ఎవరున్నారు? నష్టాన్ని కలగచేసే వ్యక్తులు ఉన్నారు. ఇదిగో ఈ ఆరాధనలో ఈ మాసపు ఈ మొదటి తేదీ మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. గడిచిన మాసం ఏ నష్టమును నువ్వు చూస్తూ వచ్చావో, గడిచిన మాసం ఏ నష్టాన్ని నువ్వు ఎదుర్కొంటూ వచ్చావో, గడిచిన మాసం నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో, నీ శరీర సంబంధమైన జీవితంలో ఏ నష్టం కలుగుతూ వచ్చిందో, ఏ నష్టము నువ్వు చూచుతూ కన్నీరు కారుస్తూ వచ్చావో, ఈ నష్టము జరిగేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, నీ ముందు నడవవలసిన దేవుడు లేడు. నీ ముందు వెళ్ళవలసిన దేవుడు లేడు. అందుకే ప్రతిదీ మూయబడిపోయింది, ప్రతిదీ అడ్డుగా నిలబడిపోయింది. ఎందుకంటే సరళము చేయగలిగిన దేవుడు నీకు ముందు లేడు. దేవుడు నీకు ముందు లేకపోయినందువలన ప్రతిదీ నిన్నేం చేశాయి? భయపెట్టాయి. అందుకే పాట రాశారు కదా, ఏమని? నా ముందు నీవుంటే అంతే చాలు. ఎందుకని? ఆయన మన ముందు ఉన్నది మనకేముండదు, భయం ఉండదు. ఆయన మన ముందు నడిస్తే మనకేం కలగదు, అలజడి కలగదు. నేనంటానండి, గడిచిన మాసం అంతా ఎందుకు అలజడి కలిగింది? గడిచిన మాసం అంతా ఎందుకు అలజడి చేత నింపబడిపోతూ వచ్చావు? కారణం ఏంటంటే, నీకు ముందు ఆయన లేడు గనుకనే గడిచిన మాసం అంతా నువ్వు నష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చావు. ఇదిగో ఈ మాసం ఈ మొదటి తేదీ ఓ సేవకుడు నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. గడిచిన మాసం దేని వలన నువ్వు నష్టపోతూ వచ్చావో నాకైతే తెలియదు, కానీ ఈ మాసం నీకు నష్టము జరగకుండా, నీ కుటుంబానికి నష్టము వాటిల్లకుండా, నీ వ్యక్తిగత జీవితానికి నష్టము అలుముకోకుండా ఈ దినము నుండి, ఈ ఫిబ్రవరి ఈ మొదటి తేదీ నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు, మీకు ముందుగా నడవబోతూ ఉన్నారు. ఇక మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవబోతూ ఉన్నారు. ప్రతి మార్గాన్ని సరళము చేయబోతూ ఉన్నారు. ఈ దినమే నా దేవుడు దానిని ప్రారంభించాడు. ఎక్కడ నీకు భయము లేకుండా, ఎక్కడ నీ ఎదుట అలజడి లేకుండా నా దేవుడు నిన్ను గమ్యము చేర్చబోతూ ఉన్నారు. ఇక ఏది నీకు అడ్డుగా లేకుండా నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని మూయబడిన ద్వారాలు తెరచి నీకు ముందుగా నిలబడిన పర్వతము లాంటి శ్రమలన్నిటినీ అణచివేసి మిమ్మల్ని అందరినీ దాటించబోతూ ఉన్నాడు. దేనిని దాటలేననుకున్నావే, దేనిని ఇక చేత కాదనుకున్నావే, వాటన్నిటిని ఈ మాసంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎలా దాటించబోతున్నాడు? ఇదిగో నీ చెయ్యి పట్టుకుంటాడు. ఎవరు చెయ్యి? నీ కుడి చేతిని పడుతాడు. ఎవరు?
నా దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని నీతో ప్రేమగా మాట్లాడుతూ నీ ఎదుట నిలబడిన వాటన్నిటిని, మూయబడిన వాటినన్నిటిని తెరిచి నిన్ను వెళ్ళకుండా చేస్తున్నాయే కొన్ని, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? రా ఒక మాట చెప్పనా ఆపనా? గుర్తొచ్చింది, చెప్తాను వినండి. ఇప్పుడు మీతో పాటు మీ కొడుకో మీ కూతురు బొడ్డోళ్ళు పిల్లలు వెళ్తా ఉన్నారు. అంత కాలువ, చిన్న కాలువ, పెద్దదేం కాదు, మురికి కాలువ అనుకో, మంచి ఏదో ఒక కాలువ అనుకోండి. ఈ కాలువ వెళ్తూ ఉంది, నువ్వు ఈజీగా దాటేయగలవు. ఎవరు? ఎందుకంటే పెద్దోళ్ళు కనుక ఒక అడుగేస్తే దాటిపోతాం. మరి పిల్లలు అడుగు అంత పడుతుందా? నువ్వు దాటి వెళ్ళావు, ఆ పక్కకి వెళ్ళిపోయావు. ఇక ఈ పిల్లడు ఆ పక్కన, డాడీ నేను దాటలేను, ఇదిగో నీళ్ళు ఉన్నాయి, నేను రాను. మరి రారా, ఏం కాదు, నేను వెళ్ళా కదా, నువ్వైతే వెళ్ళావు, నేను ఎలా దాటేది? నా వల్ల అయితే కాదు, నా వల్ల కాకపోతే చూడండి, ఆ పిల్లలు అక్కడికి వచ్చి దాటాలనుకుంటారు, కానీ వాళ్ళు అడుగు చూశారు ఎప్పుడన్నా? దాటాలనుకుంటారు, వాళ్ళు కాలు తీసి కాళ్ళు పెట్టాలనుకుంటారు, కానీ వాళ్ళ అడుగు ఏడబడుతుంది, నీళ్ళ పడలు భయపడి మళ్ళీ వెనక్కి వస్తారు. అవునా కదా? వెనక్కి వస్తారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు చెప్పరేంటి? ఆ పక్కకి వెళ్ళిన తండ్రి మళ్ళీ ఈ పక్కకు వచ్చి, ఒరే పిచ్చోళ్ళలాగా ఉన్నవరా అని చెయ్యి పట్టుకొని ఏం చేస్తాడు? ఎత్తి, చెప్పరేంటండి, ఎత్తి ఆ పక్క పెడతాడు. ఇప్పుడు ఆడు ఆనందకరంగా వెళ్తాడు, ఏడుస్తూ వెళ్తాడా? కదా. నేను అంటాను, లోక సంబంధమైన తండ్రే అంత ప్రేమను పంచి కాలువను దాటిస్తే, మరి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు మన ఎదుట నిలబడిన వాటిని మనం దాటలేకపోతే దాటు అని ఎడుతాడేంటి? మనల్ని నెట్టడు. అందుకే ఈ మాసంలో మనందరితో చెప్తున్నారు, ఇదిగో నీ ఎదుట ఎలాంటివి నిలబడినా వాటిని సరళం చేయగలను నేను ముందుగా వెళ్ళి నీ చెయ్యి పట్టుకొని వాటన్నిటిని నా ప్రభు దాటించబోతూ ఉన్నాడు. కొట్టు, గట్టిగానే కొట్టు. వాటన్నిటిని చెయ్యి పట్టుకొని దాటించబోతూ ఉన్నాడు. ఇక ఆనందకరంగా నువ్వు ఒడ్డును చారబోతూ ఉన్నావు, ఆనందకరంగా గమ్యము చారబోతూ ఉన్నావు. ఆనందకరమైన చోట నా దేవుడు ఈ మాసంలో మేము నిలబెట్టబోతూ ఉన్నారు. నిలబెడుతానని మాట ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు ముందుగా సులూరుపేట సంఘస్థులారా, ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఈ దినము నుండి నేను మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాలన్నిటిని సరళము చేయబోతూ ఉన్నాను, సరళము చేయబోతూ ఉన్నాను. సరళము చేయగలిగిన దేవుడు మీ అందరికి ముందుగా వెళ్ళునుగాక. హల్లెలూయా. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా విండి. ఒకే ఒక మాట, సరిగ్గా 12 అయింది, 5 నిమిషాలు తక్కువ. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఎప్పుడు ఆయన మనకు ముందుగా వెళ్ళి మన మార్గాన్ని సరళం చేస్తాడు. నేను నీకు ముందుగా వెళ్తాను అన్నది కదా, మరి ఆయన మనకు ముందుగా ఎప్పుడు వెళ్తారు? ఒకే ఒక మాట శాసించి ఎక్కువ వ్యాఖ్యానం చేయను, క్లుప్తంగా చెప్తారు. మీరు అందరు తలెత్తి నన్ను చూడండి. ఒకరోజు రాజైన దావీదు, మీరందరూ తలెత్తి నన్ను చూడమన్నాను, వ్యాఖ్యానం చేయను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రాజైన దావీదు ఒక వార్తను విన్నాడు. విని ఆ వార్తను విన్న ఈ రాజు వాస్తవానికి ఏం చేయాలి అంటే, తన ఎదుట సైన్యం ఉంది, తన ఎదుట బలము కలిగిన వారు ఉన్నారు, వీట విసరగలిగిన వారు, బలశూరులు, బలవంతులు అందరూ ఉన్నారు సైన్యంలో. ఈ మాట ఎప్పుడైతే దావీదు విన్నారో సైన్యము దగ్గరికి వెళ్ళరే, మీరందరూ సిద్ధపడండి, మనం వెళ్దాం అనలేదండి. ఈ మాట విన్న మరుక్షణం దావీదు ఏం చేశాడో తెలుసా? తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు దేవుని దగ్గరికి అంటే, దావీదుకు తెలుసు ఏంటి, నేను ఎక్కడ అడుగు పెట్టినా నేను దేవుని యొద్దకు వెళ్ళి నాకు ముందు నీవు నడువు అని అడిగే అలవాటు ఎవరికి? చెప్పరేంటండి, దావీదుకు ఉంది. అందుకని దావీదు ఏం చేశాడంటే, నా బలము మీద నేను ఆధారపడ్డాను అనుకో, నాకేం కలుగుతుంది? అపజయం కలుగుతుంది. నా శక్తి మీద నేను ఆధారపడ్డాను అనుకో, నాకేం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. దావీదు మంచి జ్ఞానవంతుడు. తిన్నగా ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దావీదు చేసింది అదే.
ఒక చిన్న సమస్య కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? గట్టిగా చెప్పండి. వాస్తవానికి ఎవరితో విచారణ చేయాలి? చెప్పరు ఏంటండి? సైన్యాధిపతి సైనికులందరినీ పిలిచి మనం ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అందరు మాట్లాడుకోవాలి. అక్కడ వాళ్ళు ఎవరితో చర్చ చేయాల, వారు ఎవరితో ఏకీభవించాలా. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడితో చెప్తున్నాడు, బాబు అయ్యా నా ఎదుట శత్రువులు దిగి ఉన్నారు, మరి ఆ శత్రువులను నేను జయించుటకు వెళ్ళమంటావా వద్దంటావా? ఒక చిన్న సలహా ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? దేవుని దగ్గరికి అడుగుతున్నాడు. ఒక చిన్న సలహా నాకు కావాలయ్యా, ఇదిగో నాకు నేను తెగించి అడుగు పెట్టాను అంటే అపజయమును చూస్తాను. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాననుకో, నేను నీ పాదాలు పట్టుకున్నాననుకో, నీవు నాకు ముందు వెళితే, నీవు నాకు ముందు నడిస్తే, నీవు నాకు ముందు నిలబడితే, నా ఎదుట నిలబడిన ఈ శత్రువులను నేనేం చేస్తాను? జయిస్తా, జయను చూస్తాను. అందుకని నీ సలహా నాకు కావాలి, నీ ఆలోచన నాకు కావాలి. మరి వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దావీదు, ఎందుకు ఈ విషయంలో నీకు సందేహం? ఎందుకు సందేహపడుచున్నావు? సందేహపడవలసిన అక్కరలేదు. నీకు కలిగిన సైన్యమును చేతబట్టుకొని నీవు వారితో యుద్ధము చేయుటకు యుద్ధ భూమిలో అడుగుపెట్టు, ఈ యుద్ధములో నేను నీకు జయమిస్తానన్నాడు. ఇంకంతే. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని తిన్నగా సైన్యాన్ని చేతబట్టి వెళ్ళాడు. ఎక్కడికి? ఎక్కడికి? యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ఇక అన్ని సిద్ధం చేసుకున్నారు. పోరాడుదామని అడుగు ముందుకు వేసేలోపు దేవుడు అంటారు, దావీదు ఎక్కడికి వెళ్తున్నా? నువ్వే కదా చెప్పింది యుద్ధం చేయమని. ఇప్పుడు ఆగు, ఇప్పుడు ఆగు. ఎట్లుంటుందండి? యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు, చుట్టూ శత్రువులు ఉన్నారు. ఇప్పుడు యుద్ధము చేయకుండా మౌనంగా చేతులు కట్టుకోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏవయ్యా, ఎదుట శత్రువులు నిలబడ్డారు, నువ్వు మౌనంగా ఉండమంటే ఎలా సాధ్యం ఇది? వాళ్ళు మమ్మల్ని చంపుతారు అనే మాట మాట్లాడలేదు దావీదు. మాట్లాడాల. ఎందుకు? దావీదు ఎవరు? జ్ఞానం కలిగినాడు, జ్ఞానం కలిగినాడు, అన్నీ వింటాడు. అది ప్రతికూలతలు కలిగిన సందర్భాలనైనా, అనుకూలతలు కలిగిన సందర్భాలనైనా, పొగిడిన సందర్భాలనైనా, లేకపోతే గాయపరిచిన సందర్భాలనైనా ఏం చేస్తాడు దావీదు? మౌనంగా నిలబడి దేవుని వైపు చూస్తాడు. సరేనయ్యా, నువ్వు నాకు ఏది చేసినా మేలే చేస్తావు, నాకైతే కీడు చేయవు కదా అని దావీదు ఏం చేశాడు? నిమ్మకు నీరెత్తినట్లుగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఎక్కడ? మాట్లాడండి. ఎక్కడ? యుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఇక శత్రువులు పొంచి ఉన్నారు. పక్కన సైన్యం ఊరుకుంటుందా? మాట్లాడండి. పక్కన సైన్యం ఊరుకుంటుందా? ఒకడు వస్తున్నాడు, ఏమండి రాజుగారా, రాజుగారు శత్రువులు పొంచి ఉన్నారు, నువ్వేమో చేతులు కట్టుకొని నిలబడ్డావు, సైన్యమేమో మౌనంగా ఉండమన్నావు, నువ్వన్న మౌనంగా ఉండి మేము పోరాడుతాం. దావీదు ఏం స్పందించట్లా. వీళ్ళకి ఆకలేస్తున్నారు. ఎవరు? మాట్లాడండి. శత్రువులు కాదు, సైన్యం కేకలేస్తున్నారు దావీదు దగ్గరికి వచ్చి, వెళ్దాం పదా, వెళ్దాం పదా, వెళ్దాం పదా, వెళ్దాం పదా అని. కానీ ఏం పడుచుకోవాలి? మౌనంగా ఉన్నాడు. ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు? ఉండమన్నాడు. మౌనంగా చెప్పాడు కదా, ఆయన చూసుకుంటానులే, ఆయన వెళ్తానులే, ఆయన చేస్తానులే, ఆయన నాకెందుకు భయం అని మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉన్నాడు. విచిత్రమైన సంగతి చెప్పనా, అందరూ వచ్చి మాట్లాడుతున్నా నోరెత్తలా. ఒకడు వచ్చి కోపంతో మాట్లాడినట్టున్నాడు. ఏవయ్య దావీదా, ఇదిగో నాకు వెనక పిల్లలు ఉన్నారు, భార్యలు కదిలే. ఎవరు? 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 నాకు భార్య ఉందా? అయ్యి బాబోయ్, నాకు పిల్లలు ఉన్నారయ్యా, మరి నువ్వేమీ మౌనంగా ఉండవు, నన్ను చంపేస్తాం, నా కుటుంబం సంగతి ఏంటి అని అడిగితే దావీదు అన్నాడు, వరే నీకేనా మాకు లేరా? నీకేనా మాకు లేరా? మాకు కూడా ఉన్నారా బాబు, మాకు కూడా పిల్లలు ఉన్నారా? నీకు ఒకలే, నాకు దావీదు నీకు ఒక్కలే, నాకు కూడా ఉన్నారు, నాకు కూడా ఉన్నారు అనులోపండి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు మౌనం అయిపోయారు. ఇక దావీదు అంటారు, ఇట్లా కాదు లేనివారు బాబు, నేను యుద్ధం చేయలేక కాదు, ఎందుకంటే నాకు నేను సాహసించి అడుగు ముందుకు వేశాను అంటే అపజయం చూస్తా. అపజయము కలగకుండా దేవుడు నేను అడిగా, వెళ్ళమంటావా వద్దంటావా విచారణ చేశా.
చేసిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. వచ్చాను. మళ్ళీ దేవుడు ఆగు అన్నాడు, ఆగాను. ఇక్కడ ఏదో దేవుడు అద్భుతం చేస్తాడు. మరి వెళ్ళమన్నవాడు శత్రువుల చేతికి అప్పగించాడు కదా. యుద్ధ భూమిలో అడుగు పెట్టమన్న దేవుడు శత్రువుల చేతులు మన ప్రాణాలు పోయేటట్లుగా చేయడు కదా. మరి చెప్పిన వాడు అద్భుతం ఎందుకు నోరు మౌనంగా నేను కనిపెట్టినట్టుగా మీరు కనిపెట్టనరా అన్నాడు. దేవుడు దావీదుతో ఒక మాట అన్నాడు, దావీదు మౌనంగా ఇక్కడ ఉండి చూడు. ఎలా చూడాలి? ఆ చెట్ల కొన మీద కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. వినబడిన మరుక్షణం ఏమి గ్రహించాలి? ఈ కాళ్ళ చప్పుడు ఎప్పుడైతే నువ్వు వింటావో వెంటనే నువ్వు గ్రహించవలసినది ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా బయలుదేరి వెళ్ళి ఉన్నారు. ఒకటి అంటున్నారు, ఈ కాళ్ళ చప్పుడు నీవు వినిన మరుక్షణం, ఈ కాళ్ళ చప్పుడు నీ చెవిన పడిన మరుక్షణం నీవు ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరి ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, నీ ఎదుట నిలబడి భయపెడుతున్న శత్రువులందరినీ ఏం చేయటకు? గట్టిగా చెప్పండి, చదువుతారా మాట? చదవండి, తీశారా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యం. కంబల చెట్ల కొనయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతమార్చుటకు మీ దేవుడైన యెహోవా మీ అందరికి ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. కోట గట్టిగా. ఆ రోజు దావీదుతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ఆరాధనలో ఈ మొదటి తేదీ మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు నీ ముంగిట నిలబడినా, ఎలాంటి భయాలు నీ ముంగిట నిలబడినా, ఎలాంటి ఆటంకాలు నీ ముంగిట నిలబడినా, ఎలాంటి ప్రాకారాలు నీ ముంగిట నిలబడి నిన్ను భయపెడుతున్నా మీరు కలవరపడవలసిన అక్కరలేదు. వాటిని చూచి మౌనముగా ఉండండి. వాటిని చూచి మౌనముగా నిలిచి చూడండి. మీరు ఊరక నిలిచి చూచుచూ ఉండగానే, మీరు ఊరక నిలిచి దేవుడు చేసే కార్యమును చూచుచూ ఉండగానే మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. దేనికి అంటే, మిమ్మల్ని భయపెడుతున్న వాటన్నిటిని నా దేవుడు అణచివేయటకు మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. మీకు ముందుగా అడుగు పెట్టబోతూ ఉన్నారు. మీకు వెంబడిస్తూ ఉన్నా, మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నా వాటన్నిటిని అణచివేయటకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము నుండి మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్ళిన ఆయన ప్రతి దానిని అణచివేయబోతూ ఉన్నారు. ప్రతి దాని మీద నా దేవుడు మీ అందరికీ విజయమును కలగ చేయబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పండి. ఆ రోజు దావీదుతో చెప్పాడు, ఈ కంబలి చెట్టు దగ్గర నువ్వు మౌనంగా మర్యాదగా నిలిచి చూడు అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఒక సమస్య నీ ఎదుట నిలబడినప్పుడు నువ్వేం చేయాలి? ఓ మాట చెప్పనండి, దేవుడు కొన్ని సమస్యలు కలిగినప్పుడు పోరాడమంటాడు. కొన్ని సమస్యలు కలిగినప్పుడు యుద్ధం చేయమంటాడు. కొన్ని కలిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు కదా? మౌనంగా ఉండమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు పోరాడమన్నప్పుడు అప్పుడు మౌనంగా మొగిద్దలాగా ఉంటాం. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు అప్పుడు రంకలేస్తాం. ఏంటంట? అందుకే మనకి దెబ్బడేది, అందుకే మనకు నష్టం కలిగేది. దేవుడు చేయమన్నప్పుడు చేయము, దేవుడు వద్దన్నప్పుడు మనం చేస్తాం. మన బుద్ధి తక్కువ. దావీదు జైలా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్పాడు? మీరు ఊరక అంతే మాట్లాడొద్దు, మీరు ఊరక నిలబడు. వాళ్ళు ఏం చేశారు? మాకు చేత కాదా, మేము చేయలేమా, ఇది మా వాళ్ళ కాదా అని ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడారమ్మా? ఎక్స్ట్రాలు ఏం మౌనంగా ఉన్నాడు అంతే. దావీదుతో దేవుడు కదా చెప్పాడు, మౌనంగా ఉన్నానా, నువ్వేం మాట్లాడొద్దు అన్నాడు. వెంటనండి దేవుడు అంటారు,
నీవు నా మాటకు లోబడ్డావు గనుక, నీవు నా మాటకు విధేయతను చూపించావు గనుక, ఇదిగో నిన్ను తరుముతున్నారే ఈ శత్రువులను నేను హతమార్చుటకు నేనే నీకు ముందుగా, చెప్పండి, బయలుదేరి వెళుతున్నానని ముందుగా వెళ్ళాడు. అందరినీ హతమార్చాడు. దావీదుకి ఏమిచ్చాడు? ఈ మాసంలో ఒక సేవకుడు, నేను కూడా అదే చెప్తున్నాను ప్రభు, ఈ మాసంలో మీతో అందరితో చెప్తున్నా, మీరు మౌనంగా ఉండండి. పోయిన మాసం రెచ్చిపోయారు కదా, ఏమైనా జరిగిందా? ఏం జరగల. ఈ మాసం మీరు మౌనంగా ఉండండి. మీ అందరితో నా ప్రభు చెప్తున్నారు, మీరందరూ మౌనంగా నిలబడండి. ఈ మొదటి తేదీ నుండే మీ అందరికీ నేను ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను. ఈ ఆవరణలో కూర్చున్న ఒక్కొక్కరికి నా దేవుడు ముందుగా అడుగులు వేయబోతూ ఉన్నాడు. అడుగులు వేసిన దేవుడు మార్గాన్ని సరళం చేయబోతూ ఉన్నారు. నిన్ను పొంచి ఉన్న నీ శత్రువును అణచివేయబోతూ ఉన్నారు. నీవు దేవుని యొద్ద విచారణ చేసి అడుగు బయట పెట్టగలిగితే, దావీదు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి అడుగు బయట పెట్టాడు కనుకనే దావీదునకు ముందుగా దేవుడు నడిచాడు. ఈ మాసములో ఈ మొదటి తేదీ నీకు ఏ కష్టము కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా, ఏ ఇక్కట్లు కలిగినా, ఎంత కన్నీరు కలిగినా, ఎంత అవమానం కలిగినా, ఎన్ని శ్రమలు నీ ముంగిట నిలబడి నువ్వు భయపడుతూ ఉన్నా, వాటిని తలంచి, వాటిని ఎరిగి, వాటిని తెలుసుకొని, దేవుని పాదాలు పట్టుకొని నీవు దేవుని యొక్క విచారణ చేయగలిగితే, విచారణ చేసిన నీకు ముందుగా నా దేవుడు వెళ్ళబోతూ ఉన్నాడు. వెళ్ళిన ఆయన ప్రతి దానిని అణచివేయబోతూ ఉన్నారు. అణచివేయగలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళి అన్నిటినీ అణచి నిన్ను గమ్యము చేర్చబోతూ ఉన్నారు. ఈరోజు ఆయన నీకు ముందుగా వెళ్ళాలి అంటే, ఈరోజు నువ్వు చేయవలసినది ఏంటంటే దేవుని యొద్ద విచారణ. నేను నీకు ముందుగా వెళతాను అన్నాడు. మరి ఆయన మనకు ముందుగా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. అయ్యా నాకు ముందుగా వెళ్ళు, అయ్యా నాకు ముందుగా నడువు, నా కుటుంబానికి ముందుగా వెళ్ళు, నా కుటుంబానికి ముందుగా నిలబడు అని నువ్వేం చేయాలి? దేవుని యొద్ద విచారణ చేస్తే గడిచిన మాసంలో నువ్వు ఎదుర్కొన్న వాటన్నిటిని తలంచి ఈ మొదటి రోజు విచారణ చేయి. ఈ మొదటి రోజు ప్రభువుని అడుగు. ఇక్కడ నువ్వు అడుగుతూ ఉండగానే ఈ ఆరాధన ముగించే నా దేవుడు మీ అందరితో మాట్లాడబోతూ ఉన్నారు. సంఘస్థులారా, మీ అందరికీ నేను ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను. నా ప్రభు వాక్కు మీరు వినబోతూ ఉన్నారు. నా ప్రభు స్పర్శ మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ ఈ మధ్యాహ్నపు వేళ ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరి చెవులు నా దేవుని స్వరమును వినబోతూ ఉన్నాయి. నా దేవుని చేతి స్పర్శ ఒక్కొక్కరు అనుభవించబోతూ ఉన్నారు. అనుభవించిన మీ అందరితో నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ దినము నుండి నేను మీ అందరికీ ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను. ఈ ఆవరణంలో కూర్చున్న మీ అందరికీ నా దేవుడు ముందుగా వెళ్ళి మీ ఎదుట నిలబడిన వాటన్నిటిని అణచివేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. అందుకని ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని విచారించు చూడు. నేనంటాను, నువ్వు విచారిస్తే ప్రాకారములను పడగొట్టి దేవుడు నీకు, గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? ప్రాకారాలను పడగొట్టి దేవుడు ఏం చేస్తాడు? అందుకే మీకా గ్రంథకర్త తన గ్రంథంలో, మీరు చదవద్దు, నేను చెప్తున్నా వినండి, 2వ అధ్యాయం 13వ వాక్యంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును. అంటే మన దేవుడు ఎవరు చెప్పరేంటండి? ప్రాకారము లాంటి సమస్యలు మన ముంగిట నిలబడినా, ప్రాకారము లాంటి శత్రువులు మన ముంగిట నిలబడినా, వాటిని పడగొట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఓ సేవకుడు చెప్తున్నాను, ఈ మాసంలో నిన్ను భయపెట్టే ప్రాకారాలు, నిన్ను కృంగదీసే ప్రాకారాలు, నిన్ను కన్నీరు కార్చేటట్లుగా చేసే ప్రాకారాలు ఈ మాసములో లేకుండా నా దేవుడు వాటన్నిటిని పడగొట్టుటకు మీ అందరికీ ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్ళిన ఆయన ప్రతిదాన్ని గొప్పగా కూల్చివేయబోతూ ఉన్నారు. బ్రద్దలు చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా మీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గాన్ని ఏం చేయబోతున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఆయన మీకు ముందుగా వెళ్ళి సరళం చేయాలి. మీరందరూ ఏం చేయాలి? విచారణ. ఎక్కడ?
ఎక్కడ? ఈ మాసం ప్రభు అన్నాడు, నేను మీకు ముందుగా వెళ్తాను అన్నాడు. మరి ఆయన మనకు ముందుగా వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి పాదాలు పట్టుకొని నాకు ముందు నడవండి అయ్యా, నాకు ముందు నిలబడండి అయ్యా అని దేవుని యొద్ద విచారణ చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మొరపెట్టగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే అన్నిటిని గొప్పగా కూల్చివేయగలిగిన దేవుడు ఏం చేస్తాడు? మీకు 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 ముందుగా వెళ్తాడా లేదా? వీళ్ళు ఏం చేస్తాడు? చూడడు. ఏం చేస్తాడు? అన్నిటిని చేతులకు, నువ్వు ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో, ఏది జారిపోయిందో అన్నిటిని తెచ్చి నీ చేతుల్లో. ఒక మాట చెప్పనా? ఇదే దావీదు తలెత్తిన చూడండి. ఇదే దావీదు ఒకరోజు సమస్తను పోగొట్టుకున్నాడు. తనను వెంబడించిన కుటుంబాలు, తన భార్య, పిల్లలు అందరిని పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చి చూసేలోపు ఏం జరిగింది? వారున్న పట్టణం అంతా కాల్చివేయబడింది. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఏడ్చేదానికి శక్తి లేదంటండి. ఎందుకని? అతని ఎదుట నిలబడిన సమస్య అలాంటిది. ఏడ్చేదానికి కూడా శక్తి లేక, చేతగాక, సొమ్మసిల్లిపోయి, సొక్కిపోయి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, నన్ను వెంబడించే వారికి ఎందుకు జరిగింది, ఏందా పరిస్థితి అని ఏడుస్తున్నాడు. సరే, ఏడ్చేటప్పుడు తనతో ఉన్నవారు ఏం చేయాలి? ఓదార్చాలి. ఓదార్చవలసిన వారు ఏం చేశారు? రాళ్ళు చేతబట్టారు. నమ్మిన వారు ఏం చేశారు? నేనంటే వీళ్ళంతా ఎవరో తెలుసా? దావీదుని వెంబడించే వారంతా ఎవరు తెలుసా? అప్పుడు సమస్యలు ఉన్న వాళ్ళు వెంబడించారంట. దావీదుని వెంబడించే వారంతా ఎవరో తెలుసా? ఆహారం లేక కడుపు కాలుతున్న వారు వెంబడించారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువు లేకుండా ఉంది. దావీదును వెంబడిస్తే ఇప్పుడు సమృద్ధి కలిగింది. సమృద్ధి కలిగిన తర్వాత దావీదుని ఏం చేయాలనుకున్నారు? రాళ్ళతో. నేను అంటానండి, పూల వర్షం కురిపించిన ఆ చేతులు ఇప్పుడు ఏం పట్టాయి చెప్పండి? నిన్ను గురించి మంచిగా మాట్లాడిన నోరు ఏమైంది? ఇప్పుడు చెడుగా మాట్లాడుతుంది కదా? జరగట్లేదు మీ జీవితంలో? మిమ్మల్ని గురించి నిన్నటి వరకు ఉదయం వరకు మంచిగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మీ గురించి? చెడు ప్రచారం అండి. మంచిగా మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు చెడ్డ ప్రచారం మాట్లాడండి. చేయట్లేదా? నేనంటాను, వీటన్నిటిని తలంచి, వీటన్నిటినీ గ్రహించి, ఇవన్నీ ముందు నిలబడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నమ్మిన వారే మోసం చేస్తే, నమ్మిన వారే రాళ్ళు చేతబడితే, నమ్మిన వారే అవమానపరిస్తే, నమ్మిన వారే గుండెకు గాయం చేస్తే, నమ్మిన వారే కించపరిచి మాట్లాడి నలుగురిలో తల ఎత్తుకోలేని స్థితిలో తీసుకుని వెళితే, ఈ పరిస్థితుల ప్రభావాలు ముంగిటి నిలబడితే దావీదు పరిస్థితి ఏంటి? వీటన్నిటిని తట్టుకోలేక కన్నీరు కారుస్తూ ఏడ్చేదానికి శక్తి లేక తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పరిష్కారము చేయగలిగిన దేవుడు ఉన్నాడు కదా దావీదుకి. ముందుగా వెళ్ళగలిగిన దేవుడు ఉన్నాడు కదా దావీదుకి. తన అక్కలను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు కదా దావీదుకి. పిలిచాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా, అభిషేకించాడు కదా, మరి ఎందుకు విడిచిపెడతాడు అని గ్రహించి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక నా వల్ల అయితే కావట్లేదు, ఇక నా చేత అయితే కావట్లేదు, ఇదిగో ఈ సమస్యలను ఎదుర్కొనేదానికి నాకు శక్తి లేదయ్యా, నేను బలహీనపరచబడుతున్నాను, ఇదిగో ఈ సమయంలో నువ్వే నాకు దిక్కు అని దావీదు దేవుడి యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడండి. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నేనంటాను, దావీదు దేవుని యొద్ద విచారణ చేయడం ప్రారంభిస్తే దేవుడు దూరమయ్యాడా? దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మర్చిపోయాడా? దావీదు హృదయాన్ని ఎరిగాడు. అందుకే దేవుడు అంటారు కదా, నా హృదయానుసారుడు ఎవరు? దావీదు. నా చిత్తమంతయు నెరవేర్చువాడు దావీదు. మరి దావీదు హృదయాన్ని ఎరిగిన దేవుడు ఇప్పుడు దావీదు అంటాడు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు కన్నీరు కారుస్తావు? నా మాట విను. లే, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీకు దూరమైందో, ఏదైతే దూరమైపోయి కన్నీరు కారుస్తున్నావో, వాటన్నిటిని నేను మరలా నీ చేతులకు నేను అప్పగిస్తులే. ఎందుకు ఏడుస్తావులే అని లేపండి. పోగొట్టుకున్నవన్నీ దావీదు చేతులకు ఇవ్వలేదా? చెప్పరేంటండి? దావీదుకు ముందుగా వెళ్ళలేదా? శత్రువులను ఆపలేదా? శత్రువులను అణచివేయలేదా? శత్రువులు దోచుకుని ఇచ్చి మళ్ళీ దావీదు వెనకకు పంపలేదా? చెప్పరేంటండి? ఇప్పుడు ఒక సేవకు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. గడిచిన రోజులు, గడిచిన మాసాలు, గడిచిన సంవత్సరాలు, ఒకవేళ ఏది పోగొట్టుకొని మీరు కన్నీరు కారుస్తున్నారో,
ఏది దూరమైపోయి కన్నీరు కారుస్తున్నారో, ఏ మాటలు విని నీ గుండెకు గాయమై ఒకవేళ నీవు రోధిస్తున్నావో నాకు తెలియదండి. ఓ సేవకు నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఒకవేళ ఏ సమస్యల మధ్య కన్నీళ్లతో ఈ ఆవరణంలో అడుగు పెట్టారో, ఏ సమస్యల మధ్యలో ఈ కన్నీళ్లతో హృదయంలో వచ్చే కన్నీరు చేత ఈ ఆరాధనలో కూర్చొని నా దేవుని మాటలు మీరు వింటున్నారో, మీకు తెలుసు కదా మీ సమస్య ఏంటో, మీకు తెలుసు కదా మీ బాధ ఏంటో, మీకు తెలుసు కదా మీ హృదయ వేదన ఏంటో. ఈరోజు మీ హృదయ వేదనను ఎరిగిన దేవుడు మీ అందరితో చెప్పకుండా చెప్తున్నారు, మీరు కలవరపడవలసిన అక్కర్లేదు. ఏ విషయములో అయితే మీరు కన్నీరు కారుస్తున్నారో ఆ విషయంలో మీరు ఆనందపడేటట్లుగా నా దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆల్రెడీ నా దేవుడు అడుగు పెట్టాడు, ఆల్రెడీ మీకు ముందుగా నిలబడ్డారు. ఇదిగో ఈ స్థలమును విడిచి వెళుతుండగా మీతోనే మీకు ముందు మీ చెయ్యి పట్టుకొని నడిపించబోతూ ఉన్నారు. ఇదిగో ఈ ఆరాధనలో నా దేవుడు నీ ప్రక్క నిలిచి ఉన్నారు. ఈ సమయంలో నా దేవుడు ఒక్కొక్కరి చెయ్యి పట్టుకోబోతూ ఉన్నారు, ఒక్కొక్కరి చెయ్యి పట్టుకోబోతూ ఉన్నారు, ఒక్కొక్కరి చెయ్యి పట్టుకోబోతూ ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టకుండా నా దేవుడు మీ చెయ్యి పట్టుకొని మీ హృదయ వేదనను తీసివేయబోతూ ఉన్నారు, మీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నారు, మీ ఆవేదనను తీసివేయబోతూ ఉన్నారు. ఈ ఆరాధనలో నుండే మీరందరూ ఒక అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. ఒక ఆశ్చర్యమైన కార్యమును చూచి ఆనందకరంగా మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు. అందుకే ఆయన అంటారు, ఇదిగో ముయ్యబడ్డాయని కలవరపడగాకండి, మీ చెయ్యి పట్టుకొని వాటిని తెరిచి మీ ఎదుట నిలబడిన మార్గాలన్నిటిని సరళము చేయుటకు నేను వెళ్ళబోతున్నాను, మీకు ముందుగా వెళ్ళబోతున్నాను. ఆయన మనకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒకటే, దేవుని యొద్ద విచారణ చేస్తేనండి మనకు ముందుగా వెళుతాడు. మనల్ని కన్నీళ్ళ మధ్యలోనికి తీసుకుని వచ్చే వాటన్నిటిని అణచివేసి మన నోటి నిండా ఏం కలగజేస్తాడు? చెప్పరేంటండి? నవ్వు. ఈ మాసంలో అట్టి కార్యం మీ గుడారాల పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక. ఒక్క మాట చదవండి, ముగిస్తాను. ఒక్క మాట, యెహోషువ గ్రంథం త్వరగా 3వ అధ్యాయం 3వ వాక్యం. ఎవరితో చదవమ్మా. వారితో ఆగాగు అందరి చేయడం త్వరగా, తర్వాత అందరి భలే మాట అది. 3:10 యెహోషువ గ్రంథం 3:10 చదువమ్మా. తీశారు అందరూ? చదువు. వారితో ఇట్లా నేను సర్వలోక నాథుని నిబంధన మందసం మీ అందరికి ముందుగా వెళ్ళబోతూ ఉంది. ఫోటో హల్లెలూయా హల్లెలూయా. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నా, మిమ్మల్ని ఆశీర్వదించి. యెహోషువ ప్రజలందరినీ పిలిచి ఆ ప్రజలందరితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారు? సర్వలోక మాట్లాడండి. ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు, లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన దేవుడితో మాట్లాడట్లేదు. ఎవరు? యెహోషువ ఒకటే అంటున్నారు, ఓ ఇశ్రాయేలు వారులారా, మీ ముందర వెళ్ళేది ఎవరో తెలుసా? ఓ ఇశ్రాయేలు వారులారా, మీ ముందర నడిచేది ఎవరో తెలుసా? ఓ ఇశ్రాయేలు వారులారా, మీ ముందర నిలబడేది ఎవరో తెలుసా? సర్వలోకానికి సృష్టికర్త అయిన, సర్వలోకాన్ని ఏలుతున్న చక్రవర్తి అయిన యేసుక్రీస్తు మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. యేసుక్రీస్తు మీకు ముందుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. సర్వలోక నాథుని నిబంధన మందసం మీకు ముందుగా వెళ్ళబోతుంది. ముందుగా వెళ్ళబోతున్న ఈ నిబంధన మందసం మీ ముందు నిలబడిన యోర్దానుని ఏం చేయబోతుంది? ఏకరాశిగా ముగిస్తూ ఈ మాటలు చెబుతున్నానండి. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా, ఆ రోజు యెహోషువ చెప్పాడు,
ఆ రోజు యెహోషువ చెప్పాడు. ఈరోజు ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఒకవేళ యోర్దాను లాంటి, ఎర్ర సముద్రము లాంటి, యెరికో లాంటి పరిస్థితులు ఒకవేళ నేటి వరకు మీ ముంగిట నిలబడి ఉన్నాయో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో నా దేవుడు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, సర్వలోకనాథుని నిబంధన మందసం అంటే ఎవరో కాదు, క్రొత్త నిబంధన దినాలలో మన ప్రభువైన యేసుక్రీస్తే, సాక్షాత్తుగా యేసుక్రీస్తే. ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఈ ఫిబ్రవరి ఈ మొదటి తేదీ నుండి మీ కుటుంబాలన్నిటికీ, మీ వ్యక్తిగత జీవితాలన్నిటికీ, మీ ఆత్మ సంబంధమైన జీవితమునకు నా ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు నిలిచి ఉండబోతూ ఉన్నారు, ముందు అడుగులు వేయబోతూ ఉన్నారు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం జరగబోతూ ఉంది. ఈ మాసములోనే మీరు చూడబోతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళేలోపు అద్భుతం జరగబోతూ ఉంది. అలాంటి అద్భుతము చేయగలిగిన సర్వలోకాన్ని ఏలుతూ ఉన్న యేసుక్రీస్తు మీ అందరికి ముందు నిలిచి ఉండబోతూ ఉన్నారు. మీ అందరికి ముందు వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్ళిన ఆయన ప్రతి దానిని ఏకరాశిగా నిలబెట్టబోతూ ఉన్నారు, ఏకరాశిగా మార్చబోతూ ఉన్నారు. సముద్రాలలో రహదారిని మీ కొరకు పుట్టించబోతూ ఉన్నారు. నదులలో మీకు ఏకరాశిగా మార్చి మీకు విశాలమైన మార్గములను నా దేవుడు సిద్ధపరచబోతూ ఉన్నారు. ఏవి మీ ఎదుట నిలబడకుండా వాటన్నిటిని నా దేవుడు అణచివేసి మిమ్మల్ని అందరినీ దాటించుటకు నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు ముందుగా నడవబోతూ ఉన్నారు. అందుకే జెరుబ్బాబేలు ఎదుట నిలబడిన పర్వతాలను దేవుడు చూచి ఒకటే అంటాడు, నా సేవకుడు అయిన జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు. ఒకవేళ మీ ఎదుట ఎలాంటి పర్వతాలు నిలబడ్డాయో, ఇదిగో మిమ్మల్ని చూచి మిమ్మల్ని ఉద్దేశించి ఆ పర్వతాలను గద్దిస్తున్నాడు. జెరుబ్బాబేలు ఎదుట నిలబడిన పర్వతాలను చూసి గద్దించడే, గొప్ప పర్వతమా, నా సేవకుడైన జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, సదును భూమిగా మార్చబడదువుగా కన్నాడు. అంతే, అప్పటి వరకు ఎగిసిపడుతున్న పర్వతం ఏమైంది? సాధన భూమి. ముగిస్తున్న ఈ మాట మీద చెప్తున్నాను, సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు మీ అందరితో చెప్తున్నారు, మీ అందరి ఎదుట నిలబడిన పర్వతము లాంటి శ్రమలన్నిటిని నా దేవుడు ఏం చేయబోదు తెలుసా? ఈరోజు గద్దించబోతూ ఉన్నారు. మీ సమస్యలన్నిటిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నారు. పర్వతాలతో మాట్లాడిన దేవుడు నీ సమస్యలతో మాట్లాడబోతూ ఉన్నారు. పర్వతాలను గద్దించిన దేవుడు నీ సమస్యలను గద్దించబోతూ ఉన్నారు. పర్వతాలను బ్రద్దలు చేసిన దేవుడు నిన్ను కృంగదీస్తున్న వాటన్నిటిని బ్రద్దలు చేయబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసించండి, ఈరోజు నమ్మండి, ఈరోజు దేవుడు చేస్తాడని దేవుని మీద విశ్వసించండి. విశ్వసించిన ప్రతి వాడు ఈరోజు అద్భుతం చూడబోతూ ఉన్నారు. ఈ క్షణమే అద్భుతం చూడబోతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి కుటుంబం పట్ల దేవుడు కార్యము చేయబోతూ ఉన్నారు. కార్యము నెరవేర్చబోతూ ఉన్నారు. నెరవేర్చగలిగిన దేవుడు మీ అందరితో చెప్పకన చెబుతూ ఉన్నారు, మీ ఎదుట నిలబడిన వాటన్నిటిని నా ప్రభు అణచివేయబోతూ ఉన్నారు. అణచివేయటకు మీకు ముందుగా అడుగులు వేయబోతూ ఉన్నారు. అణచివేయటకు మీకు ముందుగా నిలిచి మీ పట్ల, మీ కుటుంబాల పట్ల ఒక నూతనమైన కార్యమును జరిగించునుగాక. హల్లెలూయా. అందుకే యెహోషువ అంటారు, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు, అది కాదు పాత నిబంధన, అది ఇప్పుడు కొత్త నిబంధన మాట్లాడుకుందాం. ప్రపంచాన్ని ఏలుతున్న రాజులకు రారాజైన యేసుక్రీస్తు ఈ సంఘమునకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ఇక ఆయన ముందు నిలబడ్డాడు అంటే ఇక కలవరం చెప్పరేంటండి, ఇక కలతలు. నా ముందు నీ ఉంటే అంతే చాలయా, ఇంకెందుకు భయం, నా తోడు నీ ఉంటే అంతే చాలయా, నా ముందు. మరి ఎందుకు భయపడుతున్నా?
పాట మాత్రం బ్రహ్మాండంగా రాగాలు తీసి పాడుతున్నావు కదమ్మా, నా తోడు నీవంటే అని బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నావే మరిమ్మా, బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నావు. మరి భయం ఎందుకు? చిన్నదానితో ఉలిక్కి పడుతున్నావు ఎందుకు? చిన్నదానితో కలవరపడుతున్నావు ఎందుకు? చిన్న మాట వింటేనే కన్నీరు కారుతున్నావు ఎందుకు? చిన్న మాట వింటే నువ్వు చచ్చిపోదా ఏంటంట? చిన్న మాట వింటేనే ఇక నా వల్ల కాదు. ఏ వల్ల కాదు? ఏం నవ్వుతారు? నిజం నేను చెప్పేది. చిన్న తినక ఇక నా వల్ల కాదండి, నేను వండలేనండి, నేను చెయ్యలేనండి, తెక్క మొహం. చిన్నదానికి ఉలికి పడితే ఎట్లా? 2వ మాసం ఈ మొదటి తేదీ నుండి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ ప్రతి ఒక్కరికి ముందుగా వెళ్ళునుగాక, ముందుగా నడుచునుగాక. నడిచిన ఆయన, వెళ్ళిన ఆయన మీ మార్గాలన్నిటిని సరళము చేయునుగాక. ఒక్క మాట చెప్పని పక్కన వాళ్ళతో, సర్వలోకనాథుని నిబంధన మందసం నీకు ముందుగా వెళ్ళునుగాక. పాత నిబంధన అది కూడా చెప్పండి. పాత నిబంధన అది. ఇప్పుడు కొత్త నిబంధన చెప్తున్నా వినండి. చెప్పు, అది కూడా చెప్పు. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ 2వ మాసంలో మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాలన్నిటిని సరళము చేయునుగాక. నిశ్చయముగా ఈ మాసంలో నా దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాలను సరళము చేయునుగాక. లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఆశ్చర్యమైన కార్యం చూడగలుగుతాను. ప్రభుని వేడుకోండి. నిశ్చయముగా ఈ ఆరాధనలో ఈ మాసపు మొదటి తేదీ నా ప్రభు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు, ముందుగా నడవబోతూ ఉన్నారు, ముందుగా వెళ్ళిన ఆయన అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు ముయ్యబడ్డాయా, ఈ మాసములో నా దేవుడు తెరవబోతున్నాడు. ప్రతి ద్వారమును తెరవబోతూ ఉన్నారు. ఈరోజు ప్రభుతో చెప్పండి, అయ్యా నీవు నాకు ముందు వెళ్ళినట్లుగా నేను నీ యొద్ద విచారణ చేస్తున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, ఒక అద్భుతం చేయవా అని ప్రభువును వేడుకోండి. ఈ ఆరాధన ముగించలోపే నా ప్రభు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. సర్వలోకనాథుని నిబంధన మందసం నీకు ముందుగా వెళ్ళబోతుంది. నా ప్రభు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్ళిన ఆయన ప్రతి దానిని అణచివేయబోతూ ఉన్నాడు. అణచివేయటకు సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే యేసు. ఆ యేసైనితో చెప్పకుండా చెబుతున్నాడు, నేనే నీకు ముందుగా వెళ్తాను. నేను నీకు ముందుగా వెళ్ళాలి అంటే నీవు నా యొద్ద విచారణ చెయ్యి. నీకు కలిగిన దానిని బట్టి, నీకు కలిగిన ఇబ్బందులను బట్టి, ఇక్కట్లను బట్టి నువ్వు వేడుకోగలిగితే, విచారణ చేయగలిగితే అద్భుతం నువ్వు చూడగలుగుతావు. ఇదిగో అద్భుతం చేయగలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు, ముందుగా నడవబోతూ ఉన్నాడు, ముందుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆయన దావీదునకు ముందుగా వెళ్ళి దావీదు శత్రువులను అణచివేసినట్లుగా ఈ మాసములో నా దేవుడు నీకు ముందుగా వెళ్ళి ప్రతి శత్రువు అణచివేయబోతూ ఉన్నారు, ప్రతి ఆటంకాలను అణచివేయబోతూ ఉన్నారు. అయ్యా నా చేయిని పట్టుకోవా, అయ్యా నా చేతిని పట్టుకోవా, నా చేతిని నువ్వు పట్టుకుంటే నేను అద్భుతం చూడగలుగుతాను. నా దేవా నా చేయిని పట్టుకో అయ్యా. ఆ రోజు కోరేసు చేతిని పట్టుకున్నావు కదా, ఆ రోజు కోరేసు ముందు నిలబడిన ఆటంకాలను తీసివేసావు కదా. ఈ మాసంలో నా చేతిని పట్టుకొని నా ఎదుట నిలబడిన ప్రతి ఆటంకాన్ని అణచివేయ్ అని ప్రభువును వేడుకోగలిగితే నా ప్రభు నీ ఎడల అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈరోజు అడుగుతున్న ప్రతి ఒక్కరి ఎడల నా దేవుడు చేతిని పట్టుకోబోతూ ఉన్నారు. అదిగో నా దేవుని హస్తం నీ వైపు చాపబడి ఉంది. ఈ ఆరాధన ఈ మాసపు మొదటి తేదీ దేవుడిని పట్టుకోబోతూ ఉన్నాడు. అదిగో నీ చేతిని పట్టుకున్నారు. నీకు ముందు వెళ్ళబోతూ ఉన్నాడు. భయపడకు. నేను ప్రకటించే దేవుడు నీకు ముందు వెళ్ళతలిచాడు, నీకు ముందు నిలబడాలని కోరుకున్నాడు. అందుకే ఆయనతో చెబుతున్నాడు, నీ చేతిని నేను పట్టుకున్నాను. అధైర్యపడకు. ఇక ఏ శ్రమ నీ ఎదుట నిలబడదు, నిలబడనివ్వడు. ఏ శ్రమ నీ ఎదుట నిలబడనివ్వడు. ఒకవేళ నిలబడి ఉన్నదేమో ఈ ఆరాధన ముగించలోపే అద్భుతం చూడబోతూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించలోపే నా దేవుని కార్యం నీ గుడారాల పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఈరోజు ప్రభువుని అడుగు. ఇదిగో
నా చేతిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నా చేతిని నీ చేతిలో పెడుతున్నానయ్యా అని ఈరోజు నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టగలిగితే అంతవరకు నీ చేతిని పట్టుకోబోతూ ఉన్నాడు, అంతవరకు నీ చేతిని పట్టుకోబోతూ ఉన్నాడు, అంతవరకు నీ ఎదురు నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఒక చిన్న నిర్ణయం, విచారణ చేయగలిగితే, విచారణ నీ ముందు నిలబడాలి అన్నా, నీ ముందు నడవాలన్నా విచారణ చేయగలిగితే దేవుడు తప్పక నిన్ను గమ్యం చేర్చబోతూ ఉన్నాడు. ఇక దేది నీ ఎదుట నిలబడనివ్వడు, అణుచవేస్తాడు. ఒక చిన్న నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది ఈ మాసపు ఈ మొదటి తేదీ నా దేవుడు నాకు ముందుగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ మాసం అంతా నా దేవుడు ముందుగా వెళ్ళి ప్రతి మార్గములను సరళము చేయునుగాక. ఆమెన్, ఆమెన్.